उड़ा ले जाता है। देह भान से दूर गगन में दिल को उड़ा ले जाता है। प्यारे बाबा प्यार तुम्हारा, प्यारे बाबा प्यार तुम्हारा सोए भाग्य जगाता है। सिमर सिमर सुख पाता है, मन गीत खुशी के गाता है। ఓం శాంతి. ఈరోజు మురళి 21/6/2021. मीठे बच्चे, पावन बनने का एकमात्र उपाय है बाप की याद. याद की मेहनत ही अंत में काम आएगी. మధురమైన పిల్లలారా, పావనంగా తయారవ్వటానికి ఒకే ఒక ఉపాయము బాబా స్మృతి. స్మృతి యొక్క శ్రమయే ఆఖరులో ఉపయోగపడుతుంది. పావనంగా తయారవ్వడానికి ఒకే ఒక ఉపాయము బాబా స్మృతి. స్మృతి యొక్క శ్రమయే ఆఖరులో ఉపయోగపడుతుంది. प्रश्न, संगम पर कौन सा तिलक दो तो स्वर्ग की राजाई का तिलक मिल जाएगा. సంగమీగను ఎటువంటి తిలకము పెట్టుకున్నట్లయితే స్వర్గ రాజ్యాధికారం యొక్క తిలకము లభించేస్తుంది. उत्तर, संगम पर यही तिलक दो कि हम आत्मा बिंदी हैं. సంగమీగలో ఇదే తిలకం పెట్టుకోండి, మేము ఆత్మ బిందు అయి ఉన్నాము. हम शरीर नहीं, మేము శరీరం కాదు. अंदर में यही बोलते रहो कि हम आत्मा है, हमें बाप से वर्षा लेना है. లోపల ఇదే మీరు నూరి పోసుకుంటూ ఉండండి, చింతన చేస్తూ ఉండండి. నేను ఆత్మ, బాబా నుండి వారసత్వం తీసుకోవాలి అని. बाबा भी बिंदी है, हम भी बिंदी है. इस तिलक से स्वर्ग की राजाई का तिलक प्राप्त होगा. బాబా కూడా బిందు, నేను కూడా బిందు అని ఈ స్మృతి తిలకం పెట్టుకోవటం వలన స్వర్గ రాజ్యాధికారం అనే తిలకం లభిస్తుంది. बाबा कहते मैं गारंटी करता हूँ तुम याद करो तो आधा कल्प के लिए रोने से छूट जाएंगे. బాబా చెప్తున్నారు, నేను గ్యారంటీ ఇస్తున్నాను, మీరు నన్ను జ్ఞాపకం చేసినట్లయితే అర్ధకల్పం వరకు ఏడవడం నుండి ముక్తులైపోతారు అని చెప్తున్నారు బాబా. ओम शांति. ये पूछना चाहिए कि मुझ आत्मा को बाप को जरूर याद करना है तब पावन बन सकते. ఇది మన మనసులో చింత ఉండాలి, ఆలోచన ఉండాలి. ఆత్మ నేను బాబాను తప్పకుండా జ్ఞాపకం చేయాలి, అప్పుడే పావనంగా తయారవ్వగలను అని. मेहनत जो कुछ है वो यही है, जो मेहनत बच्चों से పहुంచుతీ नहीं है. శ్రమ అంటూ ఏదైతే చెయ్యాలో అది ఇదే ఉంది. ఈ శ్రమే పిల్లలు చేయలేకపోతున్నారు. స్మృతి యొక్క శ్రమ. మాయ బహుత్ హైరాన్ కర్తీ, ఎందుకంటే మాయ చాలా విసిగించేస్తూ ఉంటుంది. ఏక్ బాప్కి యాద్ బులా దేతి, దూసరేకి యాద్ ఆ జాతి. ఒక బాబా యొక్క స్మృతి మర్చిపోతున్నారు, వేరే ఇతరుల స్మృతి అంతా వచ్చేస్తుంది. మాయ అలా చేస్తుంది. బాప్ అథవా సాధన్కు యాద్ నహీ కర్తే హై. బాబాను లేదా ఇటువంటి ప్రియుణ్ణి అంతలా జ్ఞాపకం చేయటం లేదు పిల్లలు.
कम से कम ऐसे साजन को तो कम से कम 8 घंटा याद करने की सर्विस देनी ही, అత్తత సాజన్‌కు మదత్ దేని ही యాద్ करनेకి. ఇలాంటి ప్రియుడు బాబాను తక్కువలో తక్కువ 8 గంటలైనా జ్ఞాపకం చేసుకునే సేవ ఇవ్వాలి మీరు. అంటే ప్రియుడైన బాబాకు స్మృతి యొక్క సహయోగం ఇవ్వాలి అని చెప్తున్నారు బాబా. अथवा बच्चों को बाप को याद करना चाहिए. ये है बहुत बड़ी మెహనత్. అంటే పిల్లలు తండ్రిని జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. తండ్రి అన్న ప్రియుడన్నా మనకొక బాబాయే కదా. ఇదే చాలా గొప్ప శ్రమ ఉంది పిల్లలపైన అని చెప్తున్నారు బాబా. గీతా మే भी है मन मना भव बाप को याद करते रहो, उठते बैठते चलते फिरते एक बाप को ही याद करते रहो और कुछ नहीं. గీతలో కూడా రాశారు మన్ మనా భవ అంటే బాబానే జ్ఞాపకం చేసుకుంటూ ఉండండి. కూర్చుంటూ లేస్తూ నడుస్తూ తిరుగుతూ ఒక బాబానే జ్ఞాపకం చేయండి అని గీతలో కూడా ఉంది. పిచాడికు ఏ యాద్ హి కామాయి. ఎందుకంటే ఆఖరి సమయంలో ఇప్పుడు ఏదైతే యోగం ఎక్కువగా చేస్తాం మనము, ఈ యోగ స్థితియే మనకు అప్పుడు పనికొస్తుంది, ఉపయోగపడుతుంది. अपने को आत्मा शरीर समझो, अब हमको वापस जाना है, ये मेहनत बहुत करनी है. మిమ్మల్ని మీరు ఆ శరీరిగా ఆత్మగా అనుకోవటం, ఇప్పుడు నేను ఇంటికి వెళ్ళిపోవాలి, సమయం అయిపోయింది, ఇలా మనలో మనం చింతన చేస్తూ అభ్యాసం చేయాలి. ఈ శ్రమ చాలా అవసరం. सवेरे स्नान आदि करके फिर एकांत में ऊपर छत पर व हॉल में आकर बैठ जाओ. फिर एकांत हो, जितना एकांत हो उतना अच्छा है. అమృత వేళ స్నానం చేసేసి ఏకాంతంగా మేడ పైన కానీ లేదా హాల్ ఉంటే మీ హాల్లో కానీ వచ్చి కూర్చోండి. ఎవరి డిస్టర్బెన్స్ లేకుండా ఏకాంతంగా, ఎంత ఏకాంతంగా ఉంటే అంత మంచిది. బాబాతోని మీ మనసులో మీరు ఇలా మాట్లాడుకుంటూ ఉండండి. हमेशा यही ख्याल करो कि हमको बाप को याद करना है, बाप से पूरा वर्षा లేనా హై. ఎప్పుడు కూడా ఇదే ఆలోచన చేస్తూ ఉండండి. నేను బాబాను జ్ఞాపకం చేసుకోవాలి, బాబా నుండి పూర్తి వారసత్వం తీసుకోవాలి అని. ఏ मेहनत हर 5000 वर्ष बाद तुमको करनी पड़ती है. सती त्रेता द्वापर कलयुग कहाँ भी तुमको ये मेहनत नहीं करनी पड़ेगी. ఈ శ్రమ ప్రతి 5000 సంవత్సరాల తర్వాత సంగమ యుగంలో ఒకసారి పడవలసి వస్తుంది ఈ శ్రమ. బాబాని జ్ఞాపకం చేసుకోవాల్సి వస్తుంది. సత్యయుగం, త్రేత, ద్వాపర, కలియుగ ఇంకెక్కడ కూడా ఈ శ్రమ పడే అవసరం రాదు అని చెప్తున్నారు బాబా. ఈ సంగం పరే తుమ్కో బాప్ కేతే కి ముజే యాద్ కరో బస్. ఈ సంగం యుగంలోనే బాబా మనకు నేర్పిస్తున్నారు, నన్ను జ్ఞాపకం చేయండి చాలు. यही वेला है जब बाप कहते मुझे याद करो. बाप आते भी संगम पर और कभी बाप आते ही नहीं. ఇదే అటువంటి వేళ బాబా వచ్చి మనకు చెప్పటం, నన్నే జ్ఞాపకం చెయ్యండి అని. బాబా వచ్చేది సంగమిగలో వస్తున్నారు, ఇంకెప్పుడు రారు కదా. तुम भी नंबरवार पुरुषार्थ अनुसार जानते हो. बहुत बच्चे बाप को भूल जाते, इसलिए बहुत धोखा खाते. रावण बहुत धोखेबाज हैं. నంబర్వార్ పురుషార్థ అనుసారే పిల్లలు ఈ విషయాలు తెలుసుకుంటున్నారు. చాలామంది పిల్లలు బాబాను మర్చిపోతున్నారు అని చెప్తున్నారు బాబా. అందుకే చాలా మోసపోతున్నారు. రావణ్ణి చాలా మోసం చేసేవాడు ఉన్నాడు కదా, బాబాను మర్చిపోయామంటే మోసం చేసేస్తూ ఉంటాడు రావణ్ణి. आधा कल्प का यही दुश्मनी, इसलिए बाप कहते हैं रोज सवेरे उठकर ये विचार सागर मंथन करो और यही चार्ट रखो कितना समय हमने बाप को याद किया, कितनी जंग उतरी होगी. सारा मदार याद के ऊपर है. అర్ధకల్పం నుండి ఉన్న శత్రువు కదా రావణుడు. అందుకే బాబా చెప్తున్నారు, రోజు అమృత్ వేళ కూర్చొని విచార సాగర మంథన చేయండి. మరియు రాత్రి పడుకునే ముందు చార్ట్ కూడా చూసుకోండి, ఎంత సమయం మేము బాబాను జ్ఞాపకం చేసాము, ఎంత తుప్పు తొలగింది అని. ఆధారం అంతా స్మృతిపైనే ఉంది అని చెప్తున్నారు బాబా. बच्चों को पूरी कोशिश करनी अपना पूरा वर्षा पाने के लिए नर से नारायण बनना है. పిల్లలైతే పూర్తి ప్రయత్నం చేయాలి మీ వారసత్వం మీరు పొందటానికి. నరు నుండి నారాయణగానే తయారవ్వాలి, అటువంటి పూర్తి ప్రయత్నం చేయాలి అని చెప్తున్నారు బాబా. ये है सच्ची सत्यनारायण की कथा. भक्त लोग पूर्णमासी के दिन सत्यनारायण की कथा
करते हैं। अभी तुम जानते हो 16 कला संपूर्ण बनना है, वो बनेंगे सत्य बाप को याद करने से. బాబా చెప్తున్నారు ఇది సత్యమైన సత్యనారాయణ కథ వింటున్నాం మనం. భక్తులైతే పౌర్ణమి రోజున సత్యనారాయణ వ్రత చేసి కథ చెప్పుకుంటూ ఉంటారు అని చెప్తున్నారు బాబా. ఇప్పుడు మీరు తెలుసుకున్నారు ఇక్కడ బాబా వినిపించే కథ ద్వారా 16 కళల సంపూర్ణంగా తయారైపోవాలి మనం. తయారవుతున్నాం. ఇదే అసలైన కథ. సత్యమైన బాబాను జ్ఞాపకం చేయడం ద్వారానే 16 కళలు సంపూర్ణంగా తయారవుతున్నాము. बाप है श्रीमत देने वाला. बाप कहते गृहस्थ में रहो, धंधा दौर आदि कुछ भी करो, बाप को याद जरूर करना है और पावन बनना है. बस याद नहीं करेंगे तो रावण से कहाँ ना कहाँ धोखा खाते रहेंगे. इसलिए मूल बात समझाते हैं याद की. బాబా అంటే శ్రీమతం ఇచ్చేవారు కూర్చున్నారు. బాబా మన ఎదురుగా. ఉమ్, బాబా చెప్తున్నారు గృహస్థంలో ఉండండి, భలే మీ ఉద్యోగ వ్యాపారాలు కూడా చూసుకుంటూ ఉండండి, కానీ తప్పకుండా బాబాను జ్ఞాపకం చేయాలి. ఇంకొకటి పావనంగా తయారవ్వాలి. బస్ మీరు ఎక్కడున్నా గృహస్థ కార్యక్రమాలు చూసుకుంటున్నా ఇది మాత్రం నడుస్తూ ఉండాలి. బాబా స్మృతి పావనంగా తయారవడం. याद नहीं करेंगे तो रावण से कहाँ ना कहाँ धोखा खाते रहेंगे. इसलिए मूल बात समझाते याद की. బాబాను జ్ఞాపకం చేయకపోతే ఎక్కడో దగ్గర రావణ్తో మోసపోతూ ఉంటారు. అందుకే ముఖ్యమైన విషయం స్మృతి యొక్క విషయం చెప్తున్నారు బాబా. शिव बाबा को याद करना है. ऐसे थे कि जो भी संबंधी है उनको भूल अपने को आत्मा निश्चय करो. शिव బాబానే జ్ఞాపకం చేయాలి. మనం దేహ సైతం సంబంధికులు అందరినీ మరిచి మిమ్మల్ని మీరు ఆత్మని నిశ్చయం చేసుకోండి. बाप बार बार समझाते अपने को आत्मा समझ, बाप को याद करना है. బాబా గడే గడే को చెప్తున్నది ఇది మిమ్మల్ని మీరు ఆత్మ అనుకుంటూ బాబాను జ్ఞాపకం చేయాలి. नहीं तो फिर अंत में बहुत बहुत పశ్చాత్తాయేంగే, बहुत ధోఖా కాయేంగే. ఇప్పుడు కానీ బాబాను జ్ఞాపకం చేయకపోతే ఆఖరి సమయంలో చాలా చాలా పశ్చాత్తాపడతారు, చాలా మోసపోతారు అని చెప్తున్నారు బాబా. అప్పుడు పశ్చాత్తాపడినా ఏం చేయలేరు, దాన్ని సరిదిద్దుకునే అవకాశం అయితే దొరకదు, సమయం కూడా ఉండదు అప్పుడు. ఇంకా कोई ऐसा जोर से थप्पड़ लगेगा जो మాయ एकदम కలము కరా దేగి. ఇప్పుడు బాబాని జ్ఞాపకం చేయకపోతే ఒకరోజు ఎప్పుడైనా మాయ జోరుగా చెంపదెబ్బ కొట్టేస్తుంది. దాంతో మాయ మీ ముఖం నల్ల ముఖం చేసేస్తుంది. बाप आए गोरा मुंह बनाने. इस समय सब एक दो का काला मुंह करते रहते. गोरा बनाने वाला एक ही बाप है जिसकी याद से तुम गोरे स्वर्ग के मालिक बनेंगे. ये है पतित दुनिया. बाप आते ही ये पतितों को पावन बनाने. బాబా అందరి ముఖము తెల్లగా తయారు చేయటానికి వచ్చారు, ఆత్మను తెల్లగా తయారు చేయటానికి వచ్చారు. ఈ ప్రపంచంలో అయితే ఒకరికొకరు నల్ల ముఖమే చేసుకుంటూ ఉంటారు. సుందరంగా తెల్లగా తయారు చేసేవారైతే ఒక బాబాయే. అందుకే బాబాను జ్ఞాపకం చేయాలి మనం. బాబా స్మృతి ద్వారా మీరు తెల్లగా ఆత్మ సుందరంగా స్వర్గానికి మాలికులుగా తయారైపోతారు. ఇక్కడ ఉన్నదే పతిత ప్రపంచం. బాబా వచ్చేదే పతితుల్ని పావనంగా తయారు చేయటానికి వచ్చారు. बाकी तुम्हारे धंधे दौरी आदि से बाबा का कोई संबंध नहीं है. शरीर निर्वाह तुमको जो करना है సో కరో. మిమ్మల్ని పావనంగా తయారు చేయటం వరకే బాబా యొక్క సంబంధం. మీ ఉద్యోగ వ్యాపారాలు మొదలైన వాటితో బాబాకి ఎటువంటి సంబంధం లేదు. శరీర నిర్వహణ కోసం మీరు ఏం చేసుకోవాలో ఉద్యోగం వ్యాపారం చేసుకోండి. బాప్తో సిర్ఫ్ కైతే మన్ మనభవ చేసుకుంటూ కూడా బాబా కేవలం చెప్తున్నది ఏంటంటే మన్ మనభవ స్థితిలో ఉండండి. మనస్సులో బాబా స్మృతి పెట్టుకొని ఉండండి. तुम कहते भी हम कैसे पावन दुनिया का मालिक बने. बाप कहते सिर्फ मुझे याद करो बस, और कोई उपाय पावन बनने का है ही नहीं. మీరు అంటూ ఉంటారు పావన ప్రపంచానికి ఎలా మాలికలు కాగలము ఇప్పుడు అని. అయితే బాబా చెప్తున్నారు కేవలం నన్ను జ్ఞాపకం చేసుకోండి చాలు, ఇంకో ఉపాయం లేదు పావనంగా తయారవ్వటానికి.
कितना भी दान पुण्य आदि करे, कितनी भी मेहनत करे, चाहे आग से आते जाते रहे, कुछ भी काम नहीं आ सकता सिवाय एक बाप के याद के. ఎన్ని దాన పుణ్యాలు చేయండి, భలే ఎంత శ్రమ పడండి, అగ్నిలో నడిచి రావడం పోవడం, అగ్నిలో నడవడం చేయండి, ఎన్ ఏం చేసినా అవి ఏమీ ఉపయోగపడేది లేదు. ఒక్క బాబాను జ్ఞాపకం చేయడం తప్ప ఇక దేంతోని మీరు పావనంగా కాలేరు అని చెప్తున్నారు బాబా. बहुत सिंपल बात है, इसको कहा जाता है सहज योग. ఇది చాలా సింపుల్ విషయమే ఇక్కడ మనకు సహజ योगम कदा ఇది. अपने से पूछो, हम अपने मीठे मीठे बाप को सारे दिन में कितना याद करते हैं. नींद में तो कोई पाप नहीं होते, अशरीर हो जाते, बाकी दिन में बहुत पाप होते रहते और पुराने पाप भी बहुत हैं. मेहनत करनी है याद की. బాబా చెప్తున్నారు, మీలో మీరు ప్రశ్నించుకోవాలి, రోజు మొత్తంలో మధ్యరాత్రి మధురమైన బాబాను ఎంత జ్ఞాపకం చేసుకోగలుగుతున్నాము. బాబా చెప్తున్నారు, నిద్రలోకి మీరు వెళ్ళిపోయినప్పుడు అశరీరి అయిపోతుంది కదా ఆత్మ, అప్పుడు ఎటువంటి పాపాలు మీ ద్వారా జరగవు. మిగిలిన రోజంతా చాలా పాపాలు జరుగుతూ ఉంటాయి. పాత జన్మలో కూడా చాలా పాపాలు ఇంకా ఉండిపోయాయి మన పైన. కాబట్టి శ్రమ చేయాల్సింది ఏంటంటే బాబాను స్మృతి చేయటం, బాబా జ్ఞాపకం, ఇది శ్రమ పడాలి. यहाँ आते तो ये मेहनत करनी है, बाहर के बाह्य संकल्पों को उड़ा दो, नहीं तो वायुमंडल बड़ा ఖరాబ్ कर देते हैं. ఇక్కడ ఎప్పుడైతే వచ్చి కూర్చుంటారో మీరు బాబా స్మృతులనే కూర్చోవాలి. సెంటర్లో వచ్చి కూర్చున్నప్పుడు, మధుబన్లో ఉన్నప్పుడు కూడా, మురళి అయ్యేటప్పుడు సెంటర్లో వచ్చే రోజుల్లో అయితే వచ్చి కూర్చోగానే బాబా స్మృతిలోకి వెళ్ళిపోవాలి. ఇది శ్రమ పడాలి. అంతేకాని ఇక్కడికి వచ్చి కూర్చొని బయట ప్రపంచం యొక్క సంకల్పాలు చేస్తూ కూర్చోకూడదు. బయట ఉన్న బాహ్య వ్యర్థ సంకల్పాలన్నీ ఎగరేసేసేయండి. ఇన్ రఫ్ సైలెన్స్లో బాబానే జ్ఞాపకం చేస్తున్నాననే స్థితిలో కూర్చోండి. లేకపోతే ఏమవుతుందో తెలుసా, ఇక్కడికి వచ్చి ఇక్కడ వాయుమండలాన్ని చాలా పాడు చేసేసే వాళ్ళు అవుతారు మీరు అంటున్నారు బాబా. घर के खेती बाड़ी के ख्यालात चलते रहते, कभी बच्चे याद पड़ेंगे, कभी गुरु की याद आएगी, संकल्प चलते रहेंगे तो वायुमंडल को खराब कर देंगे. मेहनत नहीं करने वाले विघ्न डालते हैं. ये इतनी महीन बातें हैं. బాబా చెప్తున్నారు, కొంతమంది ఇక్కడికి వచ్చి కూర్చొని ఇళ్ళు గుర్తు చేసుకుంటారు, కొంతమందికి పొలము పంట గుర్తొస్తుంది, అప్పుడప్పుడు పిల్లలు జ్ఞాపకం వస్తారు, అప్పుడప్పుడు లౌకిక గురువులు జ్ఞాపకం వస్తారంట. ఏవో ఒక సంకల్పాలు నడుస్తూ ఉంటాయి కూర్చొని. బాబా ఒకరు గుర్తురాని మిగిలినవన్నీ ఆలోచిస్తూ ఉంటారు. అదేమవుతుంది, వాయుమండలం పాడైపోతుంది ఇక్కడ. శ్రమ పడాలి, బుద్ధి అటు ఇటు వెళ్ళకుండా బాబా వైపు పెట్టడానికి. అలాంటి శ్రమ పడకుండా బుద్ధిని ఎటెళ్తే అక్కడ అటు వదిలేసి కూర్చుంటే వాళ్ళు విఘ్నం వేసే వాళ్ళు అవుతారు. ఇక్కడ వాయుమండలాన్ని పాడు చేసే విఘ్నం వేస్తారు వాళ్ళు అన్నాను బాబా. ఇంత సూక్ష్మమైన విషయాలు ఇవి. తుమ్మి అభి జాన్తే ఫిర్ కభీ నహీ జానేంగే. మీకు కూడా ఈ సూక్ష్మ విషయాలు ఇప్పుడే అర్థమవుతున్నాయి, తర్వాత ఇంకే ఈ గాల్లో ఇంత సూక్ష్మ విషయాలు మీ బుద్ధిలో ఉండవు. बाप अभी ही वर्षा देते, फिर आधा कल्प के लिए निश्चिंत हो जाते. బాబా ఇప్పుడే మీకు వారసత్వం ఇచ్చేస్తున్న తర్వాత అర్ధకల్పం వరకు నిశ్చింత అయిపోతారు బాబా. लौकिक बाप के फुरने और बेहद बाप के फुरने में कितना अंतर है. లౌకిక తండ్రి యొక్క ఆలోచనలు అనంతమైన తండ్రి యొక్క ఆలోచనలోని ఎంత తేడా ఉంటుంది. बाप कहते कि भक्ति मार्ग में मुझे कितना फुरना रहता है, भगत कितना घड़ी घड़ी याद करते हैं. బాబా చెప్తున్నారు, భక్తి మార్గంలో కూడా మీకోసం నాకు ఎంత చింత ఆలోచన నడుస్తుంటుంది తెలుసా. ఎందుకంటే భక్తులు గడిగడికి నన్ను పిలిచేస్తూ ఉంటారు, చూడాల్సి వస్తూ ఉంటుంది, నేను కోరికలు తీర్చాల్సి వస్తూ ఉంటుంది అని చెప్తున్నాను బాబా. सत्य में कोई भी याद नहीं करते. बाप कहते हैं कि तुमको इतना सुख देता हूँ जो तुमको मुझे वहाँ याद करने की दरकार ही नहीं रहेगी. సత్యగంలో ఎవ్వరూ నన్ను పిలవరు గడిగడికి అని చెప్తున్నారు బాబా. ఎందుకంటే అంత సుఖం ఇచ్చేసి వెళ్ళిపోతాను కదా సంగమీగలో, మళ్ళీ నన్ను మీరు పిలిచే అవసరాలే మీకు
पढ़ो అని చెప్తున్నారు बाबा। हम जानते हैं हमारे बच्चे सुखधाम शांतिधाम में बैठे, दूसरा कोई मनुष्य समझ ना सके, ऐसे बाप में निश्चय बुद्धि होने में माया विघ्न डालती है। మనకైతే తెలుసు కదా, బాబాకైతే తెలుస్తుంది నా పిల్లలు సుఖధామం శాంతిధామంలో కూర్చుంటున్నారని నిశ్చింత అయిపోతారు బాబా అప్పుడు. ఎందుకంటే పిల్లలు కూడా గడిగడికి పిలిచే అవసరాలు కూడా ఉండవు కదా. ఈ విషయాలు వేరే మనుషులకు అర్థం కావు. ఈ విధంగా బాబా పైన నిశ్చయబుద్ధి పెట్టుకోవడంలో కూడా మాయ విఘ్నం వేసేస్తుంది, పిల్లలకి నిశ్చయం ఏర్పడనివ్వకుండా అని చెప్తున్నారు బాబా। बाप कहते कि सिर्फ मुझे याद करो तो तुम्हारे में जो अल्लाह ये पड़ गई है, चांदी तांबा लोहा, वो निकल जाएगी। బాబా చెప్తున్నారు, కేవలం నన్నే జ్ఞాపకం చేసుకున్నట్లయితే మీ ఆత్మలో ఏదైతే తుప్పు మలినాలు చేరిపోయావో, వెండి, రాగి, ఇనుము, ఈ లోహాలు బంగారం ఆత్మలో కలిసి ఉన్నాయో అవన్నీ నన్ను జ్ఞాపకం చేసుకోవడం వల్ల తొలగిపోతాయి ఈ లోహాలు అని చెప్తున్నారు బాబా। गोल्डन से सिल्वर में आने से भी 2 कला कम होती है, ये बातें तुम सुनते हो और समझते हो। బంగారు యుగం నుండి వెండి యుగంలో వచ్చాక కూడా 2 కళలు తగ్గిపోతున్నాయి ఆత్మ బంగారంలో చూడండి। ఈ విషయాలు మీరు వింటున్నారు, అర్థం చేసుకుంటున్నారు। जो सच्चा ब्राह्मण होगा उनको अच्छी रीति बुद्धि में बैठेगा, नहीं तो बैठेगा नहीं। సత్యమైన బ్రాహ్మణులకే ఈ విషయాలు చక్కగా బుద్ధిలో కూర్చుంటాయి, లేకపోతే బుద్ధిలో కూర్చోవు ఈ విషయాలు, యాద టికేగి నీ। సత్యమైన బ్రాహ్మణులు కాకపోతే బాబా స్మృతి కూడా నిలవదు వారి బుద్ధుల్లో అని చెప్తున్నారు బాబా। కుదరదు యోగం వాళ్ళకి, సారా మదర్ బాప్కు యాద్ కర్నే పరే, కానీ ఎలాగైనా యోగం కుదరాలి, ఎందుకంటే ఆధారం అంతా బాబా స్మృతి పైనే ఉంది। ప్రయత్నించాలి మనం। బార్ బార్ कहते बच्चे बाप को याद करो, అందుకే కదా గడే గడికి రోజు రోజు మురళిలో గడే గడికి చెప్తారు బాబా, పిల్లలారా బాబానే జ్ఞాపకం చేయండి అని। ఇది అంత అవసరం, నాకు కుదరట్లేదు ఏం చేయాలి అనకూడదు, ప్రయత్నించాలి అంటున్నారు బాబా। ये बाबा भी कहेंगे शिव बाबा को याद करो, शिव बाबा खुद भी कहेंगे मुझ बाप को याद करो। ఈ బ్రహ్మ బాబా మాట్లాడినా ఇదే చెప్తారు కదా, శివ బాబాని జ్ఞాపకం చేయండి పిల్లలారా అని। శివ బాబా కూడా స్వయం ఇదే చెప్తున్నారు, తండ్రైన నన్నే జ్ఞాపకం చేయండి ఈ సమయంలో అని। आत्माओं को कहते हैं बच्चों, वो निराकार परमात्मा भी आत्माओं को कहेंगे। मूल बातें ये हैं, ఆత్మలను చూసే సంబోధిస్తున్నారు ఓ పిల్లలారా అని। నిరాకారుడు పరమాత్మ కూడా ఆత్మలతోనే మాట్లాడతారు, బ్రహ్మ కూడా ఆత్మలతోనే మాట్లాడుతున్నారు। मूल बात ही ये है, कोई भी आए तो उनको पहले पहले बोलो कि अल्लाह को याद करो और कोई टिक टिक नहीं करनी है। ముఖ్యమైన విషయమే బాబా స్మృతి। ఎవరు వచ్చినా ఇది అర్థం చేయించడానికి ప్రయత్నించండి। మొట్టమొదట బాబా పరిచయం ఇచ్చి బాబాని జ్ఞాపకం చేయండి అని చెప్పాలి, అంతేకాని బాబా స్మృతి కలిగించే విషయాలు తప్ప వేరే కొత్త వాళ్ళ ఎదురుగా తిక్ తిక్ జ్ఞానం ఎంతో మీరు మాట్లాడినా అదంతా వేస్ట్ అంటున్నారు బాబా। సిర్ఫ్ బోలో అప్నీ కో ఆత్మ సమజ్ బాప్ కో యాద్ కరో, ఏ అందర్ ఘోట్నా హై। కేవలం ఇదే వాళ్ళకి చెప్పండి, మిమ్మల్ని మీరు ఆత్మ అనుకుంటూ బాబాను జ్ఞాపకం చేయండి। అంటే చిన్నగా ఆత్మ మనం ఎవరు ఎలా ఉన్నాం పరిచయం ఇవ్వాలి, పరమాత్మ మన తండ్రి ఎవరు 4 మాటల్లో అర్థం చేయించాలి, తర్వాత బాబాని ఇలా జ్ఞాపకం చేసుకోండి అని వాళ్ళ బుద్ధిలో పడేయాలి మనం। బాబా చెప్తున్నారు ఇది ముఖ్యమైనది। ఇదే లోపల నూరు పోసుకుంటూ ఉండాలి మీరే విషయాలు। हम आत्मा है गाते पे ही न तुलसीदास चंदन किसे तिलक देत रघुवीर। तिलक कोई स्थूल तोड़े, तुम समझते कि तिलक वास्तव में इस समय के यादगार है, तुम याद करते रहते हो। गोया राजाई का तिलक देते, तुमको राजाई का तिलक मिलेगा, डबल सिर ताज बनेंगे। राजाई का तिलक मिलेगा, 10 वर्ग के महाराजा महारानी बनेंगे। बाप कितना सहज बताते हैं। బాబా చెప్తున్నారు ఇదే మీ మనసులో నూరుతూ ఉండాలి మీరు, ఆత్మ నేను అని ఆత్మస్మృతి యొక్క తిలకం పెట్టుకుంటూ ఉండాలి। గాయనం చేశారు కదా, తులసీదాస్ చందనాన్ని అరగదీశారు। తులసీదాస్ చందనం అరగదీసి రఘువీరునికి తిలకం పెట్టారు అని గాయనం చేశారు। స్థూలమైన తిలకం అనుకున్నారా? కాదు, ఇది బాబా మనకు కలిగించే స్మృతులు, జ్ఞానము స్మృతుల్లో తెచ్చుకుంటూ నూరిపోయాలి।
అరగదీయాలి. చందనం అరగదీస్తే తిలకం తయారవుతుంది కదా! అలా జ్ఞాన పాయింట్స్ మన బుద్ధిలో తిప్పుతూ, అందులో కూడా బాబా ఈరోజు చెప్తున్నారు, నేను ఆత్మ. ఇప్పుడు నేను ఇంటికి వెళ్ళిపోవాలి. బాబాని జ్ఞాపకం చేయాలి. నా పాపాలన్నీ తొలగిపోవాలి. ఇలా మనలో మనము అనుకోవటం, నూరి పోసుకోవటం. ఇదే చందనము అరగదీయడము అంటే. తిలకం అనేది వాస్తవానికి ఈ సమయం యొక్క స్మృతి చిహ్నమే. రాజతిలకం దిద్దుకుంటున్నారు. మీరు ఎంత బాబాని జ్ఞాపకం చేస్తారో అంత రాజతిలకం దిద్దబడుతుంది మీకు. డబల్ కిరీటధారి తయారైపోతారు. రాజతిలకం దొరకటం అంటే స్వర్గ మహారాజా మహారాణిగా తయారైపోతారు. బాప్ కిतना सहज बताते बस सिर्फ याद करो हम आत्मा हैं, शरीर नहीं, हमको पाप से वर्षा लेने. బాబా ఎంత సహజం చేసి అర్థం చేస్తున్నారు. బస్ తిలకం పెట్టుకోవటానికి ఇదే పురుషార్థాన్ని చెయ్యాలి. నేను ఆత్మను, శరీరాన్ని కాదు. నేను ఇప్పుడు బాబా నుండి వారసత్వం తీసుకోవాలి, పురుషార్థం చేయాలి అని మనలో మనం మాట్లాడుకుంటూ ఉండాలి. తుమ్ జాన్తే హమ్ ఆత్మ బింది మిसल है, बाबा भी बिंदी है, बाबा ज्ञान का सागर सुख का सागर है, वो हमको वरदान देते. మీరు ఇప్పుడు తెలుసుకున్నారు కదా, ఆత్మ మన బిందు మాదిరిగా ఉన్నాం, బాబా కూడా బిందు. బాబా జ్ఞాన సాగరుడు, సుఖ సాగరుడు, అతను మనకు वरदानम इస్తున్నారు. इनके बाजू में आकर बैठते, गुरु अपने शिष्य को बाजू में बैठे सिखाते, ये भी बाजू में बैठे. बच्चों को सिर्फ कहते अपने को आत्मा समझो, मामेकम याद करो. బాబా మనకు వరదానాలు ఇస్తున్నారు కదా. ఎలాగైతే శిష్యుడు పక్కన గురువు గారు కూర్చొని నేర్పిస్తారు కదా, అలా బ్రహ్మబాబా తనులో, బ్రహ్మబాబా ఆత్మ పక్కన బురకటి మధ్య శివబాబా సద్గురు వచ్చి కూర్చున్నారు, నేర్పిస్తున్నారు. మనకు పిల్లలకు చెప్తున్నారు, మిమ్మల్ని మీరు ఆత్మ అనుకోండి, నన్ను ఒక్కడినే జ్ఞాపకం చెయ్యండి. సతీక్ में भी तुम अपने को आत्मा समझते परंतु बाप को नहीं जानते. సత్యయుగంలో కూడా మిమ్మల్ని మీరు ఆత్మ అనుకోవడం అనేది అయితే ఉంటుంది, కానీ బాబా కోసం అక్కడ తెలీదు, బాబాని పిలవరు, బాబాని జ్ఞాపకం చేసుకోరు సత్యయుగంలో. हम आत्मा शरीर छोड़ते हैं फिर दूसरा लेना है. ड्रामा अनुसार तुम्हारा पार्ट ही ऐसा, इसलिए तुम्हारी आयु वहाँ बड़ी रहती, पवित्र रहते हो. బాబా చెప్తున్నారు, నేను ఆత్మ శరీరం వదిలి ఇంకో శరీరాన్ని తీసుకుంటాను. బస్ ఇంతవరకు, ఇంత మాత్రం జ్ఞానం ఉంటుంది. ఆత్మ అనుకునేది కూడా ఇక్కడంత వివరంగా జ్ఞానం ఉండదు. మనసు, బుద్ధి, సంస్కారం ఎలా ఉంది, సంస్కారంలో మనం పుణ్యం అనేది ఎలా తెచ్చుకున్నాం, ఇదంతా వాళ్ళకి తెలియదు అక్కడ. ఆత్మ శరీరం వదిలి ఇంకో శరీరాన్ని ధరిస్తూ ఉంటుంది, పాత్ర అభినయిస్తూ, ఇంతవరకు మాత్రం వాళ్ళకి తెలుస్తుందన్నమాట. డ్రామా అనుసారం పాత్రే ఎలా ఉంది సత్యయుగంలోనే, అక్కడ ఆయుష్, అందుకే ఆత్మస్మృతి ఉండడం వల్లే ఎక్కువ ఆయుష్ ఉంటుంది, పవిత్రంగా ఉంటారు అక్కడ మీరు అని చెప్తున్నారు బాబా. సత్యుग में आयु बड़ी रहती, कलयुग में छोटी हो जाती. वहाँ है योगी, यहाँ है भोगी, पवित्र होते योगी. वहाँ रावण राज ही नहीं है, आयु बड़ी रहती, यहाँ आयु कितनी छोटी होती है, इसको कर्म भोग कहा जाता है. वहाँ अकाले मृत्यु कभी होता नहीं. సత్యయుగంలో ఆయుష్ ఎక్కువ, కలియుగంలో తగ్గిపోయింది. ఎందుకంటే సత్యయుగంలో అందరూ యోగిగా ఉంటారు, ఇక్కడ కలియుగంలో భోగిగా అయిపోయారు, వికారిగా అయిపోయారు. దానివల్లనే ఆయుష్ తగ్గిపోయింది. పవిత్రంగా ఉంటారు యోగిలు. రావణ రాజ్యం ఉండదు సత్యయుగంలో, అందుకే ఆయుష్ ఎక్కువ ఉంటుంది, పవిత్రంగా ఉంటారు, రావణ వికారాలు ఉండవు. ఇక్కడైతే ఆయుష్ ఎంత తగ్గిపోయింది, ఇదంతా కర్మభోగం అని అనుకోవాలి కదా. అకాల మరణాలు, అనేక రకాల రోగాలు, ఇవన్నీ కర్మభోగం. సతీకంగా అకాల మరణాలు ఎప్పుడు ఉండవు అని చెప్తున్నారు బాబా. तो बाप कहते हैं कि बाप को पहचानना है तो श्रीमत पर चलो, एक बाप को याद करो, अपने को आत्मा समझो, हमको अब जाना है, ये शरीर छोड़ना है, बाकी टाइम सर्विस में लगाना है. కాబట్టి శివ బాబా చెప్తున్నారు, బాబాను మీరు గుర్తించారు, తెలుసుకున్నారు, బాబాను అర్థం చేసుకున్నారు అంటే శ్రీమతం మీద నడవడం మొదలుపెట్టండి. మరి ఒక బాబాని జ్ఞాపకం చేయండి. మరి మిమ్మల్ని మీరు ఆత్మ అనుకోవడం మొదలైపోవాలి. పురుషార్థం, ఇవన్నీ జ్ఞానం కరెక్ట్గా అర్థమైంది అంటే, ఇప్పుడు నేను ఇంటికి వెళ్ళిపోవాలి, ఈ శరీరం వదలాలి అని ఇలా ఇదే చింతన పెరగాలి.
ఇప్పుడు ఏదైతే మిగిలి ఉన్న సమయం ఉందో సేవలో పెట్టుకోవాలి మనము. तुम बच्चे बहुत गरीब हो इसलिए बाप को तरस पड़ता है। तुम बूढ़ियों कुब्जाओं आदि को कोई तकलीफ नहीं देते। बूढ़ी को कुब्जा कहा जाता है, बूढ़ियों को समझाया जाता है। बाप को याद करो। పిల్లలు మీరు నిరుపేదలైపోయారు. అందుకే బాబాకు చాలా జాలి కలిగి వస్తున్నారనమాట ఉద్ధరించటానికి. మీరు వృద్ధులు, కుబ్జలు ఉన్నారు. అటువంటి వారికి ఎలాంటి కష్టం ఇవ్వట్లేదు బాబా. కుబ్జా అనే స్టోరీ ఏదైతే రాశారో అక్కడ శాస్త్రాల్లో వృద్ధులుగా అయిపోయిన వారిదే అది అని చెప్తున్నారు బాబా. ఎవరైతే వృద్ధావస్థలో బాబాని చేరుకున్నారో బాబా అటువంటి వారికి చెప్తున్నారు, బాబాని జ్ఞాపకం చేయండి, ఇంకెక్కువ శ్రమ మీకు ఇవ్వను నేను అని చెప్తున్నారు బాబా. తుమ్సే కోయి పూచే కహా జాతీ హో. వృద్ధులు చదవలేని వాళ్ళు వస్తూ ఉంటారు, అడుగుతారు ఎవరైనా మిమ్మల్ని చూసి, రోజు ఎక్కడికి వెళ్తుంటారండి మీరు అని అడుగుతారు. ఏం చెప్పాలి? బోలో గీతా పాఠశాల మే జాతే. గీతా పాఠశాలలోకి వెళ్తున్నాం మేము, గీతా జ్ఞానం రోజు వింటున్నాం అని చెప్పండి అన్నారు బాబా. యహా తో ఓ కృష్ణకి ఆత్మ 84 జన్మలే అభి బాప్ సే జ్ఞాన్ లే రే. ఇప్పుడు కృష్ణుని ఆత్మ 84 జన్మలు తీసుకొని బాబా నుండి జ్ఞానం తీసుకుంటూ ఉంది. बच्चे प्रदर्शनी आदि पर कितना खर्चा करते, लिखते भी फलाना अच्छा प्रभावित हुआ, परंतु बाबा कहते एक भी ऐसा नहीं लिखता कि बराबर इसमें बेहद का बाप इस ब्रह्मा तन में आया हुआ है, उससे ही स्वर्ग का वर्षा मिल सकता है. బాబా చెప్తున్న ప్రదర్శనలో ఎంత ఖర్చు పెడుతూ ఉంటారు. ప్రదర్శని సేవ ఏర్పాటు చేసి పిల్లలు రాస్తూ ఉన్నారు కూడా వాళ్ళకి అర్థమయ్యే రీతిలో. బాబాకి కూడా ఉత్తరాలు రాస్తూ ఉన్నారంట బాబా. ప్రదర్శనలో ఫలానా వాళ్ళు వచ్చారు, చాలా బాగా విన్నారు, ప్రభావితులే వెళ్ళారు అని. కానీ బాబా చెప్తున్నారు, ఒక్కరు కూడా ఇలా ఒపీనియన్ రాయట్లేదే. నిజంగా ఈ సమయంలో అనంతమైన తండ్రి బ్రహ్మతనంలో వచ్చేసారు, అతని నుండే స్వర్గ వారసత్వం దొరుకుతుంది అని ఒపీనియన్, ఇది మాకు అర్థమైంది, మేము ఈ స్వర్గ వారసత్వం పొందుతాము అని రాయాలి కదా. ప్రభావితులైతే ప్రదర్శనలో అర్థమై మన కోర్సులో అర్థమైతే ఆ తర్వాత వాళ్ళ ఒపీనియన్, వాళ్ళ అభిప్రాయం ఇలా రాయాలి కదా. అలా ఒక్కరు కూడా రాయట్లేదే అంటున్నారు బాబా. మనం ఎన్ని ఉత్తరాలు రాసినా బాబా చాలా బాగా సర్వీస్ జరిగింది, ప్రభావితులు అయ్యారంటే బాబా మాత్రం అనుకుంటారంట ఒక్కరికి కూడా నిశ్చయం ఏర్పడలేదు మీరు చెప్పే జ్ఞానంతో. ఒకరు ఒపీనియన్ కూడా అలా లేదు కదా. భగవంతుడు వచ్చాడు బ్రహ్మతనంలో అని అర్థమైంది అనేలాగా. सर प्रभावित होते ये ज्ञान बहुत अच्छा है, सीडीटी कृति से दिखाइए, परंतु खुद योग में रहे तमो प्रधान से सतो प्रधान बने वो नहीं करते. కేవలం ప్రభావితులవుతూ ఉంటారు. ఈ జ్ఞానం చాలా బాగుందండి మీరు చెప్పేది, మెట్ల వరుస చిత్రం మంచిది చూపించారు అంటారే కానీ స్వయం యోగంలో ఉంటూ సత్వప్రధానంగా అవ్వాలనే ప్రయత్నం చెయ్యరు. ఏమర్థమైనట్టు ఇంకా सिर्फ कहते हैं समझानी बहुत अच्छी परमात्मा से वर्षा पाने की, परंतु खुद पाए वो नहीं, कुछ भी पुरुषार्थ नहीं करते. प्रजा ढेर बनेगी, बाकी राजा बने वो मेहनत है. కేవలం అంటారు మన చిత్రాలపైన విని చాలా బాగా వివరించారండి. పరమాత్మ నుండి వారసత్వం పొందే మార్గం బాగుందండి మీరు చెప్పేది అంటారు, కానీ స్వయం నేను పొందాలి ఇది అనే మాట అనరు. పొందుతాను నేను వస్తాను అని. ఏమి పురుషార్థం చేరు బాగుంది బాగుంది అంటారు. అలాంటి వాళ్ళు ప్రజలు చాలామంది తయారవుతారు అంటున్నారు బాబా. కానీ రాజా అవడంలోనే శ్రమ ఉంది, పురుషార్థ యొక్క శ్రమ పడాల్సి వస్తుంది. हर एक अपने दिल से पूछे कि हम कहाँ तक बाप की याद में हर्षित रहते, हम फिर से शुद्ध देवता बनते. ऐसे ऐसे अपने साथ एकांत में बैठ बातें करो, ट्राई करके देखो. बाप को याद करते रहो तो बाप गारंटी देते तुम आधा कल्प कभी रोएंगे नहीं. ప్రతి ఒక్కరు మీ హృదయంలో మీరు ప్రశ్నించుకొని ఎంతవరకు మేము బాబా స్మృతి చేస్తూ హర్షితంగా ఉంటున్నాము, మేము మళ్ళీ దేవతలుగా తయారవుతున్నాము అని మీలో మీరు ఇలా మాట్లాడుకుంటూ ఉండండి. ఏకాంతంగా కూర్చొని ట్రై చేసి చూడండి. ఇదే పాయింట్స్ యొక్క మంథన మన మనసు. యోగం అంటే అదే కదా చేస్తుంది. ఒక గుణాన్ని తీసుకొని ఆ గుణము అంటే ఏంటి అసలు, నిన్న యోగంలో అనుభవం చేశారు. శాంతి అంటే ఏంటి అసలు? అటువంటి శాంతి అనేది ఇతరులకు కూడా మనం ఇవ్వగలిగేలా, మన చుట్టూ వాతావరణం బాగుండేలా, మన వ్యవహారంలో కూడా
ఉండేలా శాంతి అంటే అది ఏంటి గుణం అనేది మనం దాని మీద చింతన చేసి మనలో మనం మాట్లాడుకొని అనుభూతి చేయడం. అది కదా యోగం. ఏకాంతంగా కూర్చొని మీరు మాట్లాడుకుంటూ ఉండాలి. ట్రై చేసి చూడండి. బాబాని జ్ఞాపకం చేయండి. పాయింట్స్ అనుభవం చేసుకుంటూ ఉండండి. మంతన చేస్తూ ఉండండి. బాబా గ్యారంటీ ఇస్తున్నారు. అర్ధకల్పం వరకు మీరెప్పుడు ఏడవరు. బాబాని జ్ఞాపకం చేయడం, ఏకాంతంగా కూర్చొని ఈ అభ్యాసం చేయడం చేయండి. దాంతో ప్రాప్తి ఏం పొందుతారో అర్ధకల్పం వరకు ఎప్పుడు ఏడ్చే పని రాదు అంటున్నారు బాబా. अभी तुम कहते बाबा आकर हमको रावण माया पर जीत पहनाते हैं। जो जितनी मेहनत करते अपने लिए करते, फिर तुम आएंगे नई दुनिया में, पुरानी दुनिया का हिसाब किताब भी चुकतो करना है, जबकि तुमको तमो प्रधान से सतो प्रधान बनना है। पवित्र बनने की युक्ति भी बताते हैं। ఇప్పుడు మీరు అంటున్నారు బాబా వచ్చి మమ్మల్ని మాకు రావణ మాయపై విజయం కలిగిస్తున్నారు. ఎవరెంత శ్రమ పడతారో ఎవరి కోసం వాళ్ళే తమ కోసం తామే శ్రమ పడుతున్నారు ఇక్కడ అని చెప్తున్నారు బాబా. ఇక్కడ శ్రమ పడితే తర్వాత కొత్త ప్రపంచంలో వెళ్ళి ప్రాప్తి అనుభవిస్తాం. పాత ప్రపంచం యొక్క లెక్కాచారం అంతా సమాప్తి అయిపోవాలి. అప్పుడే మీరు సత్వప్రధానంగా తయారవుతారు అని చెప్తున్నారు బాబా. పావనంగా తయారయ్యే యుక్తి కూడా వినిపిస్తున్నారు కదా బాబా మనకి ఇక్కడ. ఏ హే కయామత్ కా సమయం సబ్కా వినాశ హోనా హై, నయి దునియాకి స్థాపన హోని. ఇది వినాశన సమయం దగ్గరకు వచ్చేస్తుంది. అందరి వినాశనం అయిపోతుంది. ఇప్పుడు కొత్త ప్రపంచం స్థాపన అవుతుంది. तुम जानते हैं हम इस मृत्यु लोक में ये शरीर छोड़ फिर नई दुनिया अमर लोक में आएंगे. ఈ మృత్యు లోకంలోని శరీరం విడిచిపెట్టి కొత్త ప్రపంచం అమరలోకంలోకి వెళ్ళిపోతాం మనం. కొద్ది రోజుల్లో జరిగేది ఉంది ఇది. हम पढ़ते ही हैं नई दुनिया के लिए और कोई ऐसी पाठशाला नहीं जहाँ भविष्य के लिए पढ़ाते हो. బాబా చెప్తున్నారు మనం చదువుకునేది కొత్త ప్రపంచంలో ప్రాప్తి కోసం. ఇంకెక్కడ ఏ పాఠశాల ఇలాంటిది ఉండదు. భవిష్యత్ కోసం చదివిస్తున్నారు రెండో జన్మల్లో పొందడానికి అనే పాఠశాల ఎక్కడ ఉండదు అంటారు బాబా. हाँ, जो बहुत दान पुण्य करते तो राजा के पास जन्म लेते. गोल्डन स्पून इन मौत कहा जाता है. सतयुग में तुमको मिलता है, कलयुग में भी जो राजाओं के पास जन्म लेते उनको भी मिलता है. फिर भी यहाँ तो अनेक प्रकार के दुख रहते हैं. లౌకికంలో ఏమంటారంటే అలాంటి పాఠశాలలు అయితే ఉండవులేండి. రెండో జన్మలోకి ప్రాప్తి తీసుకెళ్ళాలంటే చదువులు ఎక్కడ ఉండవు. కానీ దాన పుణ్యాలు చేస్తారు రెండో జన్మలో ప్రాప్తి పట్టుకెళ్ళడానికి. భక్తి మార్గంలో మంచి దాన ధర్మాలు చేశారనుకోండి, రెండో జన్మలో రాజుల ఇంటిలోని పుడతారు కదా. దాన్ని ఏమంటారు? గోల్డెన్ స్పూన్ ఇన్ మౌత్, బంగారు చెంచా నోట్లో ఉంటూ పుడతారంట. సతయుగంలో కూడా ఈ ప్రాప్తి దొరుకుతుంది. కలియుగంలో కూడా రాజుల ఇంట్లో పుట్టారంటే గోల్డెన్ స్పూన్ ఇన్ మౌత్ అని అంటారనమాట. అయితే ఇక్కడ రాజుల ఇంటిలో పుట్టిన గోల్డెన్ స్పూన్ నోట్లో ఉంటూ అలాంటి సంపదలు ఉండే ఇంట్లో పుట్టిన అనేక రకాల దుఃఖాలు కూడా ఉంటాయి. ఇక్కడ ధనికుల ఇంట్లో రాజుల ఇంట్లో పుట్టిన. కానీ మనం సతయుగంలో ఏదైతే గోల్డెన్ స్పిన్ ఇన్ మౌత్ ఇన్ పొందుతున్నా అక్కడ దుఃఖాలే ఉండవు కదా ఎవరికి కూడా. तुमको तो भविष्य के जन्म के लिए कोई दुख नहीं होगा. 21 జన్మల వరకు భవిష్యత్తులో మీకు ఏ దుఃఖాలు ఉండవు. అలాంటి జన్మలోకి తీసుకెళ్తున్నారు బాబా. कभी बीमार नहीं पड़ेंगे. गोल्डन स्पून इन स्वर्ग यहाँ है अल्पकाल के लिए, राजाई तुम्हारी है 21 जन्म के लिए. ఎప్పుడు రోగాలు రావు 21 జన్మల వరకు మీకు అక్కడ అంటున్నారు బాబా. అందుకని ఏమనాలి దాన్ని? దుఃఖాలు ఏముండవు, రోగాలు ఉండవు. అందుకని ఏంటి? గోల్డెన్ స్పూన్ ఇన్ స్వర్గం అనాలి. ఆ ప్రాప్తి వేరు. 21 జన్మల వరకు మీరు పొందుతారు రాజ్య పదవి, రాజ్య సుఖం. భక్తిలో కూడా దాన ధర్మాలతో రెండో జన్మకి భవిష్యత్ జన్మకి పొందిన అది అల్పకాలానికే పొందే రాజ్యము. ఇంకోవైపు వైభవము రాజ్యంతో పాటు దుఃఖాలు కూడా ఉంటాయి. అలాంటి ప్రాప్తి అది అని చెప్తున్నారు బాబా. తేడా అర్థమైంది కదా. బుద్ధి से अच्छी रीति काम लेना है फिर समझाना. ఈ విషయాలని బుద్ధితో పని తీసుకొని చక్కగా అర్థం చేసుకుని తర్వాత ఇతరులకి మనం
వివరించి చెప్పాలి. ऐसे नहीं कि భక్తి మార్ग में राजा नहीं बन सकते हैं. ఇలా కూడా లేదు. భక్తి మార్గంలో మనం రాజాగా కాలేము, ప్రాప్తి లేదనడానికి లేదు. అంత దాన ధర్మాలు చేస్తే రాజింటిలో పుట్టొచ్చు అని చెప్తున్నారు బాబా. రాజ కుటుంబంలో వెళ్ళొచ్చు. कोई कॉलेज अथवा హాస్పిటల్ बनाते तो उनको भी एवज़ा मिलता है. కొంతమంది కాలేజ్ కట్టిస్తారు, కొంతమంది హాస్పిటల్ కట్టిస్తారు. వాళ్ళకి కూడా రెండో జన్మలో ప్రాప్తి దొరుకుతుంది అక్కడ. కాలేజ్ కట్టించారనుకోండి ఏం దొరుకుతుంది? చదువు బాగా వస్తది. రెండో జన్మలో చదువు సహజం అయిపోతది వాళ్ళకి. మంచి స్టేటస్‌లోకి వెళ్ళిపోతారు చదువులో. హాస్పిటల్ కట్టిస్తే ఏమవుతుంది? హాస్పిటల్ बनाते तो दूसरे जन्म में अथवा दूसरे जन्म में अच्छी तंदुरुस्ती रहेगी. कहते हैं ना, इनको सारी आयु में बुखार भी नहीं हुआ, बड़ी आयु होती है. హాస్పిటల్‌లో కట్టిస్తారు కొంతమంది. వారికి రెండో జన్మలో మంచి ఆరోగ్యం దొరుకుతుందనమాట. అంటారు కదా! వీళ్ళకి చూస్తున్నాం మేము ఇప్పటి వరకు వాళ్ళ జీవితంలోని జ్వరం కూడా ఎప్పుడు రాలేదు అనేవాళ్ళు ఉంటారు. అసలు ఎప్పుడు జ్వరం రావడం గానీ, రోగాలు ఇటువంటివి ఉండవు కొంతమందికి. అంటే వాళ్ళ ఆయుష్ కూడా చాలా బావుంటుంది. రోగాలు లేకుండా ఆయుష్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. అంటే పూర్వజన్మలో వాళ్ళు ఆరోగ్యాన్ని దానం చేస్తారు. హాస్పిటల్ కట్టించడం, ఇంకో విధంగానో ఆరోగ్యాన్ని దానం చేస్తుంటే ఆ ప్రాప్తి పొందారు అని చెప్తున్నారు బాబా. बहुत दान आदि किया, हॉस्पिटल आदि बनाते तब आयु बढ़ती है. यहाँ तो योग से तुम एवर हेल्दी वेल्दी बनते हो. చాలా దాన ధర్మాలు చేశారు, హాస్పిటల్ కట్టించారు, చాలా ఖర్చు పెట్టారు, శ్రమ పడ్డారు. అప్పుడు వాళ్ళ ఆయుష్ పెరుగుతుంది, ఆరోగ్యం పొందుతారు ఇవన్నీ. ఇక్కడైతే మీరు బాబా స్మృతి చేయడం వలన, యోగం వలన ఎవర్ హెల్దీ ఎవర్ వెల్తీగా తయారవుతున్నారు. ఎంతవరకు? योग से तुम 21 जन्म के लिए షఫా పాతే हो. 21 జన్మల వరకు ప్రాప్తి పొందుతున్నారు ఈ యోగం ద్వారా. ये तो बहुत बड़ी हॉस्पिटल, बहुत बड़ी कॉलेज है. ఈ హాస్పిటలు, ఈ కాలేజ్ చాలా గొప్పది. ఈ హాస్పిటల్, కాలేజ్ కట్టిస్తే ఇంకా ఎంత గొప్ప ప్రాప్తి కదా! ఆయుష్, ఆరోగ్యం అనేవి 21 జన్మలకు దొరికేస్తాయి ఇక్కడైతే. సెంటర్ అనే ఈ హాస్పిటల్ కట్టిస్తే. बाप हर बात अच्छी रीति समझाते. बाप कहते जिसको जहाँ मजा आए, जहाँ दिल लगे वहाँ जाकर पढ़ाई पढ़ सकते. ऐसा नहीं कि हमारे सेंटर पर आए इनके बस के हो जाते, नहीं. जिसको जहाँ चाहिए वहाँ जाए. बात तो एक ही है, मुरली तो पढ़कर सुनाते हैं. బాబా ప్రతి విషయం చక్కగా అర్థం చేయిస్తున్నారు. బాబా చెప్తున్నారు ఎవరికి ఎక్కడ మజా అనిపిస్తుందో, ఎక్కడ ప్రీతి కుదురుతుందో అక్కడ చదువుకోవచ్చు. అంతేగాని మా సెంటర్లోనే రావాలి, వీళ్ళ దగ్గర వెళ్ళకండి, వాళ్ళ దగ్గర అలా ఏమీ లేదు. ఎవరికి ఎక్కడ కావాలంటే అక్కడ చదువుకోండి. ఎందుకంటే ఎక్కడైనా విషయం ఒకటి మురళి చదివి వినిపిస్తారు. కాకపోతే పాలన అనేది మనం 2 రోజులు ఇక్కడ, 2 రోజులు అక్కడ గెంతులు వేస్తూ ఉంటే పాలన మిస్ అవుతుంది. కరెక్ట్‌గా మనకి ఒక చోట అర్థం చేసుకొని అలవాటయిపోయినది ఇంకో చోట టైం పడుతుంది కదా! తర్వాత ఒక డిసిప్లిన్ మన అలౌకిక జీవితంలో కూడా ఒక క్రమశిక్షణతో ఉండడం అనే దానిలోని అది తేడా వస్తుంది. ఎందుకంటే ఎక్కడ ఎవరిది మన పైన బాధ్యత ఉండదు మనకి డిసిప్లిన్ నేర్పించడానికి. ఎవరికి చెందిన వాళ్ళం కాదనమాట. అందుకని ఒక డిసిప్లిన్ కోసం ఇది. అంతేకానీ దీనిలోని మనము వివాదాల్లోకి వచ్చే, విభేదాల్లో వచ్చే విషయం అయితే లేదు. కాబట్టి బాబా చెప్తున్నారు మురళి వినిపిస్తారు ఎక్కడైనా గానీ. वो मुरली यहाँ से जाती है, फिर कोई विस्तार से अच्छा समझाता है, कोई फिर सिर्फ पढ़कर सुनाता है. ఆ మురళి కూడా మధుబన్ నుండి వచ్చేదే కదా, ఇక్కడి నుండే మీకు వస్తుంది అంటున్నారు బాబా. అది కొన్ని సెంటర్లో కొంతమంది దాకేలు చక్కగా విస్తారంగా అర్థమయ్యేలా వివరించి చెప్తారు. కొంతమంది కేవలం చదివి వినిపించేస్తూ ఉంటారు. వినిపించే విధానంలో తేడా రావచ్చు. కానీ ఏ సెంటర్‌కెళ్ళినా ఇదే మురళి వినిపిస్తూ ఉంటారు. భాషణ करने वाले अच्छी ललकार करते होंगे. ఉపన్యాసం ఇచ్చే అలవాటు ఉండే వాళ్ళైతే మంచి గర్జించే విధంగా అర్థం చేయిస్తారు మనకి. कहाँ भी भाषण हो, पहले बताओ शिव बाबा कहते अपने को आत्मा समझ मुझ बाप को याद करो तो तुम्हारे विकर्म विनाश होंगे और पावन दुनिया का मालिक बनेंगे. कितना सहज समझाते हैं. ఎక్కడైనా ఉపన్యాసం ఇవ్వాల్సి వస్తే మొట్టమొదట మీరు ఇదే చెప్పండి, శివ్ బాబా వచ్చి చెప్తున్నారు, మిమ్మల్ని మీరు ఆత్మ అనుకుంటూ నన్ను జ్ఞాపకం చేసుకోండి అని.
అప్పుడే మీ వికర్మలు వినాశనం అవుతాయి మరియు పావన ప్రపంచానికి మాలికులవుతారు అని చెప్పండి. ఎంతో సహజంగా అర్థం చేస్తున్నారు బాబా మనకు. మనం ఒక చోటకి తీసుకెళ్ళి ఏ మాటలు చెప్పాలి అది కూడా బాబాయ్ మనకి నేర్పిస్తున్నారు చూడండి. अच्छा मीठे मीठे सिक्के लेते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते बाबा नमस्ते। धारणा के लिए मुख्य सार फर्स्ट पॉइंट, बाहर के वाहियात व्यर्थ ख्यालातों को छोड़ एकांत में बैठ याद की मेहनत करनी है। బయట ఉన్న వ్యర్థ ఆలోచనలను విడిచిపెట్టి, బాహ్యమైన వ్యర్థ ఆలోచనలను విడిచిపెట్టి ఏకాంతంగా కూర్చొని స్మృతి యొక్క శ్రమ పడాలి. सवेरे सवेरे उठकर विचार सागर मंथन करना और अपना चार्ट देखना है. अमृत वेला लेची విచార సాగర మంథన చేయాలి మరియు తమ చార్ట్ చూసుకోవాలి. सेकंड पॉइंट, जैसे भक्ति में दान पुण्य का महत्व है ऐसे ज्ञान मार्ग में याद का महत्व है. ఏ విధంగా భక్తిలో దాన ధర్మాలకు మహత్వం ఉందో అలా జ్ఞాన మార్గంలో బాబా స్మృతి యొక్క మహత్వం ఉంది. याद से आत्मा को एवर हेल्दी वेल्दी बनाना है. బాబా స్మృతి ద్వారా ఆత్మను ఎవర్ హెల్దీ ఎవర్ వెల్దీగా తయారు చేసుకోవాలి. అశరీరి रहने का अभ्यास करना है. అశరీరిగా ఉండే అభ్యాసం చేయాలి. वरदान, वाचा द्वारा ज्ञान रत्नों का दान करने वाले मास्टर नॉलेजफुल भव. వాచా ద్వారా జ్ఞాన రత్నాలను దానము చేసేటటువంటి మాస్టర్ నాలెడ్జ్ఫుల్గా కండి, మాస్టర్ జ్ఞానసాగర్లుగా కండి. जो वाचा द्वारा ज्ञान रत्नों का दान करते उन्हें मास्टर नॉलेजफुल का वरदान प्राप्त होता है. ఎవరైతే వాచా ద్వారా జ్ఞానరత్నాలు దానము చేస్తూ ఉంటారో వారికి మాస్టర్ నాలెడ్జ్ఫుల్ అనే వరదానము లభిస్తుంది. उनके एक एक शब्द की बहुत వాల్యూ होती है. వారి నోటి నుండి వచ్చే ఒక్కొక్క మాటకు చాలా విలువ ఉంటుంది మాస్టర్ నాలెడ్జ్ఫుల్ అయిపోతే. उनका एक एक वचन सुनने के लिए अनेक आत्माएं प्यासी होती हैं. వారి యొక్క ఒక్కొక్క వచనము వినడం కోసం అనేక ఆత్మలు దాహంతో ఉంటారు. उनके हर शब्द में सेंस भरा होता है. వారి వారి నోటి నుండి వచ్చే ప్రతి మాటలో ప్రతి పదములో సారము నిండి ఉంటుంది. उन्हें విశేష ఖుషికి ప్రాప్తి होती है. వారికి విశేషంగా ఆనందం యొక్క ప్రాప్తి దొరుకుతూ ఉంటుంది. అనేక మందికి అలాంటి విలువైన రత్నాలు వాళ్ళ నోటి నుండి దానం చేయబడుతుంటే దాని రిజల్ట్ ఏం దొరుకుతుంది? ఖుషి అనేది పెరుగుతుంది. उनके पास खजाना भरपूर रहता है इसलिए वे सदा संतुष्ट और हर्षित रहते हैं.
వారి దగ్గర ఖజానా నిండుగా ఉంటుంది. జ్ఞానం అనే ఖజానా నిండిపోతుంది కదా వాళ్ళ దగ్గర. దానం చేస్తూ చేస్తూ పెరిగిపోతుంది ఇంకా. ఖజానా నిండుగా ఉంటుంది. అందువలన వాళ్ళు సదా సంతుష్టంగా మరియు హర్షితంగా ఉంటారు. ఉన్కే బోల్ ప్రభావశాలి హోతే జాతే. వారి మాటలు ప్రభావశాలిగా తయారవుతూ ఉంటాయి. वाणी का दान करने से वाणी में बहुत गुण आ जाते हैं. వాణి యొక్క దానము చేయడం వలన వాణిలో చాలా గుణాలు నిండిపోతాయి. स्लोगन स्वराज्य के मालिक बनो तो संपूर्ण वर्षे का అధికార్ మిల్ जाएगा. స్వరాజ్యానికి మాలికులుగా తయారైనట్లయితే సంపూర్ణ వారసత్వం యొక్క అధికారం లభించేస్తుంది. స్వరాజ్యం అంటే స్వయం పైన రాజ్యం, ఇంద్రియాలపైన. స్వరాజ్యానికి మాలికులుగా తయారైనట్లయితే సంపూర్ణ వారసత్వం యొక్క అధికారం లభించేస్తుంది. అచ్చా, బాబా ఈరోజు ముఖ్యంగా ఏం చెప్తున్నారు? బాబా స్మృతి యొక్క శ్రమ తీసుకోవాలి. ఇదే లాస్ట్లో ఉపయోగపడుతుంది, అంతిమ సమయంలో ఉపయోగపడే శక్తి అంటే బాబా స్మృతి యొక్క శక్తి. కుదరదు యోగం అనకండి, శ్రమ పడాలి అంటున్నారు బాబా. ఏకాంతంగా కూర్చొని ట్రై చేయాలి, నష ఎక్కించుకోవడానికి, ఆ స్మృతిలో మనం లీనం అవ్వడానికి ప్రయత్నించాలి. ఎందుకంటే పావనంగా అవడానికి కూడా ఇది ఒక్కటే ఉపాయం, ఇంకో ఉపాయం లేదు అని చెప్తున్నారు బాబా. ఇంకా ఈరోజు ఏం చెప్పారు? ఎవరు వెల్దీగా కూడా అనేక జన్మల వరకు అవ్వడానికి కూడా ఆధారం ఇదే అంటున్నారు బాబా. బాబా స్మృతి. అదే బాబా సేవలో పెట్టుకుంటున్నాం, ఈ హాస్పిటల్, ఈ కాలేజ్ తయారు చేయండి, మీకు 21 జన్మల ప్రాప్తి దొరుకుతుంది అంటున్నారు బాబా. కానీ స్మృతి అనేది లేకుండా ఎవరు వెల్దీ కాలేం. కేవలం దానం యొక్క ఫలితంతోనే కాలేం కదా, స్మృతి అనేది కూడా చెయ్యాలి. ఇంకా బాబా ఏం చెప్తున్నారు? రాజతిలకం దొరకాలంటే ముందు ఆత్మ బిందు నేను అనే స్మృతి తిలకం పెట్టుకోండి. నేను ఆత్మ, బాబా నుండి వారసత్వం తీసుకోవాలి, బాబా కూడా బింది, నేను కూడా బిందు. ఇలా మీలో మీరు నూరు పోసుకుంటూ ఈ తిలకాన్ని దిద్దుకోండి. అందుకే నూరు పోసుకోవడం, దీన్నే చందన తిలకం అరగదీశాడు తులసీదాస్ అని కథలు రాశారు. అది ఇదే, అరగదీసినట్టు చింతన చేయండి జ్ఞానం. దీంతో మీరు ఈ తిలకాన్ని పెట్టుకుంటారు. ఆత్మ తిలకం, స్మృతి తిలకం. అప్పుడు స్వర్గ రాజ్య తిలకం మీకు దొరుకుతుంది. ఇది గ్యారెంటీ. అర్ధకల్పం వరకు ఏడవడం అనేది ఇంకా ఉండదు మీకు అని చెప్తున్నారు బాబా. రోజు చెక్ చేసుకోవాలి, ఎంత సమయం బాబా స్మృతి చేస్తే నా తుప్పు ఎంత తొలగింది. తక్కువలో తక్కువ 8 గంటలైనా స్మృతి చేయటానికి ప్రయత్నించండి అంటున్నారు బాబా. ఆయుష్ కూడా పెరుగుతుంది కదా ఈ యోగం ద్వారా. అశరీరి అయ్యే అభ్యాసం చేయాలి ఏకాంతంగా కూర్చొని. భాష ద్వారా జ్ఞానరత్నాలు ఎంత దానం చేస్తుంటే అంత జ్ఞానం పెరిగిపోతూ మనలో మాస్టర్ నాలెడ్జ్ఫుల్ అయిపోతాం. ఈ వరదానం మనది అయిపోతుంది. ఎప్పుడైతే మాస్టర్ నాలెడ్జ్ఫుల్ స్టేజ్ మనలో వచ్చేస్తుందో ఒక్కొక్క మాట చాలా విలువైనవి మన నోటి నుండి వస్తాయి. అనేక ఆత్మలు తప్పిస్తారు మన మాటలు వినడానికి. ఒక్కొక్క మాటలో సారం నిండిపోతుంది, వరదానంగానే మందైపోతాయి. మన నోటి నుండి అలాంటి మాటలు 10 మందికి సంతోషం కలిగించేలాగా సేవ జరుగుతుందంటే మనకి కూడా సంతోషం పెరుగుతుంది, సదా సంతుష్టంగా ఉంటాము, హర్షితంగా ఉంటాము, లోపల నుండి సంపన్నంగా ఉంటాము. జ్ఞానం యొక్క ఖజానా నిండుగా ఉంటుంది కాబట్టి మన మాటలు ప్రభావశాలిగా అయిపోతాయి. మన వాణిలో చాలా గుణాలు నిండిపోతాయి. ఎందుకంటే వాణి నుండి జ్ఞానం ఇచ్చే సేవ చేశాం కాబట్టి వాణిలో చాలా గుణాలు. మధురత, మరి ఒకరిని మోటివేట్ చేయటం అనేది ఒక గుణం, పరివర్తన చేయటం అనేది. అలాగే మన మాటల్లో బాగా చెప్పారు కదా, సారము నిండిపోతుంది. ఇలా చాలా గుణాలు నిండిపోతాయి వాణిలో.
స్లోగన్లో బాబా ఏం చెప్తున్నారు? స్వరాజ్యానికి మానుకులైనట్లయితే సంపూర్ణ వారసత్వం యొక్క అధికారం లభించేస్తుంది. ఈరోజు మమ్మ పాయింట్ 21 పాయింట్ చెప్పుకుంటున్నాము. मम्मा ने कभी किसी भी बात को परिवर्तन करने के लिए ये नहीं कहा कि अभी तो हम पुरुषार्थी हैं। एक बार कोई बोल हो भी गई तो दोबारा उसे रिपीट होने नहीं दिया. మమ్మ ఎప్పుడు కూడా ఏ విషయమైనా పరివర్తన చేసుకోవాలి అంటే దానికోసం ఎప్పుడు కూడా నేను ఇంకా ఇప్పుడు పురుషార్థిగా ఉన్నాను కదా, ఎలా మార్చుకోగలను అలా అనలేదు. ఒకసారి ఏదైనా పొరపాటు జరిగిపోయినా అది రెండోసారి రిపీట్ అయ్యే ఛాన్సే ఇవ్వలేదు మమ్మ. నేను పురుషార్థిని కదా అనేవారు కాదు. मानो हम किसी को दुख नहीं देते, लेकिन देखना चाहिए कि आज हमने किसी की सेवा की, किसको शांति दी, ज्ञान धन का दान किया. ఉదాహరణకు మనము రోజు మొత్తంలో ఎవరికి దుఃఖము ఇవ్వలేదు, బాగానే ఉన్నాం అనుకుంటాం. మనం పొరపాటు ఏం జరగలేదు, ఎవరికి దుఃఖం ఇవ్వలేదు. కానీ ఇది కూడా చూసుకోవాలి, దుఃఖం ఇవ్వలేదు సరిపోయింది కాదు, కానీ ఈరోజు నేను ఎవరికైనా సేవ చేశానా, సుఖం ఇచ్చానా, ఎవరికైనా సేవ చేశానా, ఎవరికైనా శాంతి ఇచ్చానా, జ్ఞానధనం యొక్క దానం చేశానా ఎవరికైనా. ऐसे नहीं खाया पिया और सोया लेकिन सेवा भी जरूर करनी है. ఇలా ఉండకూడదు దినచర్య. తిన్నాను, తాగాను, మరి నిద్రపోయాను, కానీ సేవ కూడా తప్పకుండా చేయాలి. మమ్మ అలాగే భోగు తయారు చేసే సేవ చేసేవారు. యజ్ఞంలో మరి బండారి మమ్మాయే సంపాదించేవారు ఎక్కువ. అందరికీ వంట చేయటము అవి నేర్పిస్తూ కూడా మమ్మ కూడా చేస్తూ ఉండేవారు. అయినా కూడా వాణి ద్వారా మనసా ద్వారా సేవ చేయకుండా ఉండలేదు మమ్మ. తన యొక్క ప్రభావశాలి వాచాతో ఆకర్షించుకొని బాబా పిల్లలుగా తయారు చేశారు. శాంతి దానం చేశారు మనసా శక్తితో. మమ్మ కర్మణా సేవ మీ బి సబ్సే ఆగే రేతి థీ. అలాగని కర్మణా సేవ చేయలేదా మమ్మ అంటే, కర్మణా సేవలో కూడా అందరికన్నా ముందు ఉండేవారు మమ్మ. మరి ఈ ఆత్మల సేవ కూడా చేసేవారు మమ్మ. ఆ విధంగా మన పురుషార్థాన్ని కూడా, మన స్థితిని కూడా తయారు చేసుకోవాలి. అచ్చా, ఓం శాంతి.